ఉంది ఇది. అండ్ సారీ, ఇది ఫెల్ట్ టిప్ అండ్ హార్డ్, అది ఫెల్ట్ టిప్ అండ్ సాఫ్ట్, ఏదో ఒకటి యూస్ చేయొచ్చు, పర్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎయిర్ బ్రష్ నార్మల్ ఉంది, ఎయిర్ బ్రష్ ట్రాంగిల్ ఉంది. సో నేనైతే ఇవి రెండు అయితే యూజ్ చేస్తాను అనమాట. అండ్ సో ఈ డ్రాయింగ్ మాత్రం నేను జస్ట్ ఇంతే బ్రష్ చెప్తాను. అండ్ డిప్ అండ్ సాఫ్ట్ బ్రష్ ఇది కూడా నేను చెప్తాను. అండ్ నేను ఇక్కడ ఫెల్ట్ టిప్ అండ్ హార్డ్ బ్రష్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే నేను ఎడిట్ చేయాలి. సో ఎడిట్ చేయాలంటే ప్రతి ఒక్క బ్రషెస్ని మనం ఇష్టం ఉన్నట్టుగా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది కదా యారో. సో ఈ యారో అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనం ఎడిట్ చేసే సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చూసుకుంటే థిక్నెస్ ఆఫ్ స్టార్ట్ అని ఉంది కదా, దీన్ని అయితే నేను ఎడిట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే థిక్నెస్ ఆఫ్ స్టార్ట్ ఉంది కదా, దీన్ని అయితే నేను ఎడిట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను అవుట్లైన్ ట్రేస్ చేస్తాను కాబట్టి నేనైతే 50% అయితే పెట్టుకుంటాను. 52 అలాగే ఉండనివ్వండి. అండ్ థిక్నెస్ ఆఫ్ ఎండ్ ఉంది కదా, దీన్ని కూడా నేను 50 అనేది పెట్టుకుంటాను. 51, 52 ఓకే, 50 అనే ఉండనివ్వండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓపాసిటీ ఆఫ్ స్టార్ట్ ఇవన్నీ డిస్టర్బ్ చేయకూడదు, ఇలాగనే ఉండనివ్వండి. అండ్ నేనైతే డ్రాయింగ్ చేయడానికి హ్యాండ్తో కొంతమందికి రాదు, సో నేనైతే డ్రాయింగ్ పెన్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట పైన చూసుకుంటే, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది డ్రాయింగ్ టూల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఈ కర్వ్ టూల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి డ్రాయింగ్ చేయడానికి. సో కర్వ్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా,